హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. పట్టాభిరామ బాణంలో ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వాటికన్నా అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది, మీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నేను బాగుంటానా, ఇబ్బందుల్లో పడతానా అనేది నేను తెలుసుకోవడానికి. మీరు కూడా ఇది జాగ్రత్తగా తెలుసుకోగలిగితే మీ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏంటో మీకు తెలుస్తుంది. రైట్? ఫ్రెండ్షిప్లో ముఖ్యంగా 5 రకాలు ఉంటాయండి. ఈ 5 రకాలని మొదటి దాన్ని ఏమంటారంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ అంటారండి. వీళ్ళు ఎవరితో మాట్లాడినా 5 నిమిషాల్లో ఫ్రెండ్స్ అయిపోతారు. ట్రైన్స్లో, క్యూల్లో హాయ్ హాయ్ హౌ ఆర్ యు అంటారు. అండ్ వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోతూ ఉంటారండి. అయితే శాశ్వతంగా ఫ్రెండ్షిప్ ఉండరు. ఒక 12% ఆపోజిట్ సెక్స్ వాళ్ళతోటి శాశ్వతంగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ కూడా. రైట్? ఇది ఒక రీసెర్చ్ ఈ అమెరికాలో న్యూయార్క్లో సొసైటీ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు రకరకాల విషయాల మీద చేస్తూ ఉంటారు. రెండో గ్రూప్ ఉంటుంది, వాళ్ళని ఏమంటారంటే బిజినెస్ ఫ్రెండ్స్ అంటారండి. అంటే వీళ్ళు కూడా హాయ్ హలో హౌ ఆర్ యూ అంటారు, కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ పని పూర్తయిపోగానే ఇంకా వాళ్ళని వదిలేస్తారు. అందులో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉండొచ్చు, రైట్, బ్యాంకర్స్ ఉండొచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వీళ్ళు వాట్సాప్లు పంపుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో 18% మాత్రమే వాళ్ళు పర్మనెంట్గా ఉంటారండి. వాళ్ళు శాశ్వతమైన ఫ్రెండ్స్ కాదండి. ఇక థర్డ్ ఫ్రెండ్స్ ఉంటారండి, క్యాజువల్ ఫ్రెండ్స్ అంటారు. క్యాజువల్ ఫ్రెండ్షిప్ అంటే ఎవరంటే మన అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, రోజు మార్నింగ్ వాక్లో కనబడతారు. హాయ్ హాయ్ ఏంటి ఎలా ఉన్నారు, బాగుంది, డ్రెస్ మార్చారే, ఇంక వ్యక్తిగత విషయాలు ఏమీ తెలియదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో సిటీస్లో 50 మంది 100 మంది ఉంటారండి. రోజు వాళ్ళు వాకింగ్ కలిసి వెళ్తారు, మెట్ల దగ్గర కలిసి హాయ్ సార్ బాగున్నారా, మీ అబ్బాయా, వాళ్ళు అంతకు మించి ఏముండదండి. వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా వీళ్ళని పిలవరు. తర్వాత ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిందిట 504లో అంటే అలాగా అంటారు. ఎక్కడ చేసుకుంటారు ఇప్పుడు ఈవేళ సిటీస్లో? పిలవకపోతే అదృష్టం అనుకోవాలి, పిలిస్తే అది ఎక్కడో వెతుక్కుంటూ మెడ్చెల్ అవతల ఎక్కడో ఉంటుంది, దాన్ని పిలవలేదమ్మయ్యా అనుకోవాలి. రైట్? సో అయిందిట అంటారు, ఎందుకంటే అన్నీ అక్కడే అవుతాయి కదా, అక్కడ అవుతుంది, వస్తారు. వీళ్ళంతా క్యాజువల్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళ వల్ల ఏ సమస్య లేదు. అండ్ వీళ్ళల్లో అటాచ్మెంట్ ఎంతో, డిటాచ్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇందులో శాశ్వతంగా ఫ్రెండ్స్ అయిపోవడం ఏముంటుంది. అక్కడ ఉన్నంతకాలం 18 ఏళ్ళు ఉన్నా కూడా ఉండరండి. నెక్స్ట్ నీడ్ బేస్డ్ ఫ్రెండ్స్ అని ఉంటారు. నీడ్ బేస్డ్ ఫ్రెండ్స్ అంటే నాకు మీతో ఎప్పుడైనా పని పడవచ్చు, మీరు పలానా పొలిటికల్గా కొంచెం మీకు ఏదో వెనకాల ఉంది, పలానా పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు ఏదో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ హాయ్ అంటారు, హౌ ఆర్ యూ అంటారు, దీపావళికి బహుమతులు ఇస్తారు, గిఫ్ట్లు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన మొహం ఎవడు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఊరిలో ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, ఆ ఊరికి అతనే పెద్ద ఆఫీసర్, అతనే చీఫ్ మినిస్టర్. ఆ ఊరిలో ఏ ఫంక్షన్కి ఎవరు పెట్టినా ఎస్ఐ గారు రావాలండి, అది ఓపెనింగ్ ఎస్ఐ గారు రావాలండి అంట. ఆ ఎస్ఐ గారికి ఏ పని ఉన్నా ఆ ఊళ్ళో లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, తెప్పే హై అటెన్షన్. ఆ ఊళ్ళో సంగీతం టీచర్ వాళ్ళ అమ్మాయికి సంగీతం ఫ్రీగా నేర్పుతారు, అన్నీ బాగుంటాయి. ద మూమెంట్ హీఈస్ ట్రాన్స్ఫర్డ్, ఆయన ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆయన వచ్చి ఈ లాయర్ గారిని అడుగుతారు, సార్ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్, కొంచెం మీరు సీఎం గారు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైనా చెప్పించండి సార్. మీకు తెలియదండి, ఆయన వినడు ఇలాంటివి అన్నీ, ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఇప్పుడు కొత్త వాడిని చూసుకోవాలి నేను. అందుకే కొన్ని ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఆ చుట్టూ ఉండే వాళ్ళతో అటాచ్మెంట్లు ఏం పెట్టుకోరండి. వాళ్ళకి తెలుసు ద మూమెంట్ అతను లేవగానే నెక్స్ట్ వాడు రాగానే అతన్ని పట్టించుకోరు. నీడ్ బేస్డ్ ఫ్రెండ్స్ అంటారు. వీళ్ళల్లో కూడా శాశ్వతంగా ఎవరు ఫ్రెండ్స్గా ఉండరండి. ఎక్కడైనా ప్రొఫెషనల్గా ఇద్దరు క్లోజ్ అయితే 10% ఉండొచ్చు. ఇక అసలైనది ఉందండి, 5th క్యాడర్, దీన్ని ట్రూ ఫ్రెండ్స్ అంటారు. ఈ ట్రూ ఫ్రెండ్స్ ఎవరంటే
మనం రోజు మాట్లాడడం వాళ్ళతోటి. హాయ్, హలో, అవయ్య, చిన్నప్పుడు క్లాస్మేట్స్, అరే అరే అనుకుంటూ ఉంటాం. స్కూల్లో క్లాస్మేట్స్ ఉండొచ్చు, కాలేజీలో క్లాస్మేట్స్ ఉండొచ్చు, బిగినింగ్లో ఇద్దరు కలిసి కెరీర్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఈ ఒరే అనే ఏమే నువ్వు ఇలా అనే స్థాయి వాళ్ళు రోజు కలవకపోవచ్చండి. రిటైర్మెంట్ తర్వాత ఒక ఊరిలో కలుస్తారు, రిటైర్మెంట్ తర్వాత ఒక చోట ఎక్కడో కలుస్తారు. అప్పుడు మొదటి రోజు ఎలా మాట్లాడారో అంతే ప్రేమగా మాట్లాడతాడు. ఈలోగా అతను మీరు ఉన్నారో లేదో కూడా తెలియదు. కనీసం ఒక 20 సంవత్సరాలు మీరు గుర్తుకు కూడా రారు, వాళ్ళకి గుర్తురారు, మీకు గుర్తుండదు. తర్వాత కలిగానే ఒక్కసారి. బట్ ఆ పేరు 100 సార్లు ఇంట్లో చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు వాడు నేను చాలా క్లోజు, ఆ అమ్మాయి నేను చాలా క్లోజు, ఇట్లా చెప్తాను. ట్రూ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మీరు 5 రకాలు చూశారు. మీలో ఎటువంటి ఫ్రెండ్ ఉన్నాడు మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు వెంటనే ఒక వైట్ పేపర్ తెచ్చుకోండి. దాని మీద 1 to 10 నంబర్స్ వేయండి. 1 to 10. నేను క్వశ్చన్ చదువుతాను, దానికి 3 ఆన్సర్స్ ఉంటాయి, ఏ, బి, సి. మీరేం చేయాలంటే ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఏ అని రాయండి. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ బి అని రాయండి. సి అంటే సి. మీకు పెద్ద హోంవర్క్ ఏం లేదు. పేపర్ తీసుకోవడం, 1 to 10 వేయడం, 1 ఎదురుగుండా ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, చివరిలో కౌంట్ చేయడం. రైట్? ఇది సింపుల్ ఎక్సర్సైజ్, బట్ శ్రద్ధగా మాత్రం వినండి. క్వశ్చన్ నెంబర్ 1 అంటే సిచ్యుయేషన్ నెంబర్ 1. ఇది నేను రాసిన బుక్లోదేనండి. ఈ బుక్ పేరు సర్దుకుపోదాం రండి, లెటస్ గెట్ అడ్జస్టెడ్ అని. మీరు ఈ మధ్య ఒక వ్యక్తిని పార్టీలో కలిశారు. అతను మీకు గతంలో చాలా అన్యాయం చేశాడు, మీ దగ్గర డబ్బు తీసుకుని మోసం చేశాడు. కానీ ఆ రోజు ఆ పార్టీకి అతనే ఇన్ఛార్జ్. అతనికి ఏదో పదవి వచ్చింది, బట్ మీరు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. రైట్? దట్ ఈస్ ది సిచ్యువేషన్. ఏ, హాయ్ అని చెప్పి నవ్వుతూ పలకరిస్తారు. బి, వాడు మొహం చూడకుండా వేరే పక్క నుంచి వెళ్ళిపోతారు. సి, అతన్ని కలిసి అక్కడే యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, నేను బాగా హర్ట్ అయ్యానప్పుడు నువ్వు చేసిన పనికి అంటారు. రైట్? క్వశ్చన్ నెంబర్ 2. మీరు చేసిన సహాయానికి ఒక ఫ్రెండ్ చాలా ఖరీదైన వస్తువు బహుమతిగా ఇచ్చాడు. అది ఒక రకంగా లంచం లాంటిదే, పైగా పండగ నాడు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఏ, దయచేసి వద్దు, నేను చేసిన పని చాలా చిన్నది అని సున్నితంగా తిరస్కరిస్తారు. బి, ఈసారికి తీసుకుంటా, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పనులు చేయకండి. సి, సంతోషంగా స్వీకరిస్తారు. 3. ఒక బిజినెస్ ఫ్రెండ్ తనకు వ్యాపారంలో పార్ట్నర్గా చేరమన్నాడు. బిజినెస్లో మీరు మన ఇద్దరం కలిపి చేద్దామన్నాడు. మీరు పెట్టుబడి పెట్టని అవసరం లేదు, మీకు ప్రభుత్వంలో ఉన్న సపోర్ట్ తోటి పనులు చేసి పెడితే చాలు అన్నాడు. మీరు ఏం చేస్తారు? ఏ, నాకు భాగస్వామ్యం వద్దు, మీకు పరిచయాలు చేస్తాను, మీరు చూసుకోండి అని డిటాచ్డ్గా ఉంటారు. బి, సున్నితంగా తిరస్కరిస్తారు, వద్దండి, మీ గోల్ మీరు పడండి. సి, సంతోషంగా అంగీకరిస్తారు. 4. మీతో మీ కొలీగ్ ఒకరోజు హోటల్లో, తను కూడా ఫ్యామిలీతో వచ్చాడు. అతను మీ కొలీగ్, మీరు ఏం చేస్తారు? హాయ్, బాగున్నారా అని పలకరించి మీ ఫ్యామిలీ సభ్యులను కూడా మీరు పరిచయం చేస్తారు. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళాడు, అతను ఫ్యామిలీతో వచ్చాడు, హోటల్లో కలిశారు. బి, చూసి చూడనట్టుగా వేరే దూరంగా ఒక కార్నర్గా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ తలకాయ పొద్దున్న ఆఫీసులో ఎలాగైనా తప్పదు వీడు. సి, అతన్ని పట్టించుకోరు. 5. మీరు అడపాదడపై కలిసే మిత్రుల్లో ఒకడు ఉన్నాడు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, నలుగురిలోనూ ఉంటాడు. కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల ఇప్పుడు అతను వేరే ఉన్నాడు. అతను అనుకోకుండా కలవాల్సి వచ్చింది, వేరే పార్టీలో చేరాడు, లేకపోతే ఏవో ఫీలింగ్స్ ఉన్నాయి, కులాలు, మతాలు, ప్రాంతాలు. ఏ, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలను పక్కన పెట్టి మామూలుగా పలకరిస్తారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? బి, ముక్తసరిగా 3 మాటల్లో ముగిస్తారు. సి, అతన్ని కలవడానికి ఇష్టపడరు, వాడి వల్ల నాకు ఎంతో అన్యాయం జరిగింది. 6. మీరు కొత్త స్నేహితులకు పార్టీ ఇచ్చారు. చివరిలో వెయిటర్ మీకు ఇచ్చిన బిల్లు చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా ఒక ఆఫీసులో చేరారు, అందరినీ రండి అన్నారు, పెద్ద హోటల్కి తీసుకెళ్లారు, బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు, బిల్లు పట్టుకొచ్చాడు, కొంచెం ఎక్కువగా ఉంది. ఏ, వెయిటర్ని పిలిచి ఏదో తేడా ఉంది, కొంచెం క్లియర్గా చెప్పమని ఎక్స్ప్లెయిన్ అంటారు. బి, ఈ రెస్టారెంట్లో కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇస్తారు. సి, మాట్లాడకుండా బిల్లు పే చేసి ఇంటికి వచ్చి బాధపడతారు.
వెయిటర్ని అడుగు ఉండాల్సింది అని కర్మ కొద్దీ ఫ్రెండ్స్ ప్రెషర్ ఇస్తే వెళ్ళాను. 7, మీరు రైల్వే స్టేషన్ కౌంటర్లో ఉన్నారు, రిజర్వేషన్, చాలా పనులు ఉన్నాయి, టైం లేదు. ఈలోగా మీ వెనుకున్న వ్యక్తి సార్ దయచేసి నన్ను ముందుకు పోనివ్వండి అన్నాడు. అతను మీ కాలనీలో ఉంటాడు. సారీ బ్రదర్, నాకు కూడా అర్జెంట్ పని ఉంది, నేను త్వరగా ముగించుకుంటాను, ప్లీజ్ వెయిట్ అంటారు. లేదండి పర్వాలేదు, మీ డబ్బులు కూడా నాకు ఇవ్వండి, నేనే టికెట్ తీసుకుంటా అంటారు. తప్పకుండా రండి ఎంతకన్నానా అని ముందుకు పంపుతారు. 8, మీరు మీ స్నేహితులు సరదాగా ఓ పిక్నిక్ పార్టీ పెట్టుకుంటారు. పార్టీ అయ్యాక ఎవరి దారిని వారు సర్దుకుపోయి ఇంటికి పోయే ఆడవాళ్ళు ఉన్నారు. చాలా ఆనందంగా గడిచింది, ఇప్పుడు మనం వేసిన చెత్త మనమే ఎత్తాలి, రండి ఫాస్ట్గా క్లీన్ చేద్దాం అన్నారు. ఫ్రెండ్స్ని ఏమీ అనలేక ఈ చెత్త సంగతి ఏం చేద్దాం, ఒక పక్క ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అంటున్నారు, మరి ముఖ్యమంత్రులు అంటున్నారు, మనం వాటిలో పాల్గొంటున్నాం, ఏం చేద్దాం అని అది చెత్తని కాలుతో పక్కకి తోస్తారు. నా కర్మ, ఇలాంటి ఫ్రెండ్స్ని పిలిచినందుకు అనుభవించక తప్పదు అని చెత్తంతా ఎత్తుతారు. 9, మీరు ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. ఇంతలో అనుకోకుండా క్లోజ్ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు. అతను మీకు కావాల్సిన వాడే. అరే భలే వచ్చావు, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రాకూడదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాను. అయ్యో నేను బయటకు వెళ్ళాలి, అయినా నువ్వు వచ్చావు కదా, టైం లేకపోయినా కొంచెంసేపు కూర్చుంటాను, మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటారు, చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. శనిగాడు ఇప్పుడే వచ్చాడు అని మీ పని వాయిదా వేసుకుని ఇంకోసారి వెళ్తామని ఫోన్ చేసి రావట్లేదని చెప్తారు. లాస్ట్ 10, మీరు పనిచేసే కంపెనీ యాజమాన్యం గొడవలు పడి విడిపోయారు. మీరు అనుకోకుండా మీ యజమాని కాకుండా రెండవ యజమాని కలవాల్సి వచ్చింది. అతనికి మీరంటే ఇష్టం లేదని మీరు అనుకుంటున్నారు. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఎలా ఉన్నారు సార్ అంటారు, ఎందుకంటే వ్యాపారం. అతను అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్తారు. వీడేదో కుట్రతోటే నన్ను పిలుస్తున్నాడు, ఇక వీళ్ళని త్వరగా బయటపడదాం అనుకుంటాడు. రైట్, టిక్కలు పెట్టారు కదా, రాశారా? నాకు తెలుసు మీరు నిజాయితీగానే. నేను ఈ మధ్య 2-3 ఫంక్షన్స్లో కలిసినప్పుడు కొందరు కలిసి సార్ మీరు అప్పుడు భార్యాభర్తలు చెప్పారు సార్, నేను కరెక్ట్గానే పెట్టాను సార్, మా ఆయనే సరిగ్గా పెట్టలేదు సార్. నా పక్కన ఆయన వచ్చి లేదు సార్ నేను కరెక్ట్గా పెట్టాను సార్, ఆవిడ పెట్టలేదు. అది ఏం కాదు, అసలు ఒకళ్ళు చూసుకోకుండా టోటల్ ఎవరికి వాళ్ళు చేసుకోండి. రైట్, అండ్ ద స్కోర్ ఈజ్ వెరీ సింపుల్. ఏకి 10 మార్క్స్ వేసుకోండి, బికి 5 మార్క్స్ అండ్ సికి 2 మార్క్స్. 10, 5, 2. A 10, B 5, C 2 వేసుకున్నారా? టోటల్ చేయండి. చేసే ఉంటారు టోటల్లీ 40. టోటల్ చేయడానికి ఆయనకి ఇవ్వకండి, ఆవిడకి మీరు ఇవ్వకండి. మ్యాథమెటిక్స్లో మనం చిన్న చిన్న లెక్కలు చేసుకోగలం. రైట్, నౌ ద స్కోర్ ఈస్, మీకు 81 to 100 మధ్యలో వస్తే మీ ఫ్రెండ్షిప్లో అడ్జస్ట్మెంట్ ఉంది, సమస్యలు రావు. యూ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. యూ మే కంటిన్యూ దిస్ అండ్ ట్రూ ఫ్రెండ్గా అయిపోవచ్చు మీరు. 61 to 80 మీ స్నేహం మరీ గట్టిది కాదు, అంత పార్ట్ టైం ఫ్రెండ్షిప్, అవసరానికి వాడుకోవడం తర్వాత వదిలేయడం అంతే. కొంతమంది ఉంటారండి అవసరానికి వాడుకుంటారు, తీసేసిన అరటిపండు తొక్క లాంటి వాళ్ళు. అరటిపండు తొక్క ఉన్నంతకాలం జాగ్రత్తగా దాచుకుంటాం, ఆ తొక్క తీసిన పండు తిన్నాక తొక్క అని వస్తాం, తొక్కలా తీసి పడేస్తారు. ఈ తొక్కలాగా అనేది అలాగే వచ్చింది. 3, 41 to 60 మీ స్నేహంలో సర్దుబాటు లేదు, ప్రతి చిన్నదాన్ని మొహమాటపడి స్నేహాన్ని కల్తీ చేసుకుంటున్నారు. చివరి దశలో ఇలాంటి వాళ్ళకి మోయడానికి నలుగురు కూడా రారండి. ఇంకా చివరిగా 20 to 40. 20 to 40 వస్తే మీరు యు ఆర్ నాట్ ఏ గుడ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్కే కాదండి, ఇంట్లో వాళ్ళకి కూడా యు ఆర్ నాట్ ఏ గుడ్ ఫ్రెండ్. చివరికి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేస్తారు. అందుకని ఈ స్కోర్ అంతా విన్నర్గా కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడండి. మీరు ఆల్రెడీ యువర్ సబ్స్క్రైబర్, మళ్ళీ చూడండి, మళ్ళీ చూసి మళ్ళీ వేసుకోండి. మీకు ఏలు ఎక్కువగా రావడానికి ట్రై చేయండి. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. కొన్ని విషయాల్లో చెప్పండి, కన్విన్స్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి
ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.